టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. కేసీఆర్ ఆయనకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో తెలియదని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణంపై గుత్తా సుఖేందర్ రెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేసినారని చెప్పి మీరు అంటున్నారు. మరి సరే, వారు ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలు లేను, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా అని చెప్పిన మాట కూడా వాస్తవం. కేసీఆర్ గారి గురించి వారు ఏదో అన్నారని అంటున్నారు. మరి ఆ విషయానికి సంబంధించి నేను వారితో కూడా నేను మాట్లాడలేదు. మరి వారు ఎట్లా, వారు ఏ ఉద్దేశంతో అన్నారో, ఎట్లా అన్నారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం మారింది, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఇటువంటి సందర్భంలో మరి వారు ఏదైతే పార్టీ నిర్మాణం పైన కామెంట్స్ చేసినారంటున్నారో, తప్పకుండా మరి కేసీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కాబట్టి కొంత సమయం ఇవ్వలేకపోయినారేమో, కానీ పార్టీ ఎన్నికల తర్వాత నిర్మాణం గురించి వారు మాట్లాడినారు. తప్పకుండా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, మరి దాంట్లో కూడా వీరి సేవలు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారు భావించినట్టున్నారు. మరి తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత వారి సేవలను కూడా పార్టీ నిర్మాణంలో, ఎందుకంటే నిర్మాణం గురించి వారికి బాగా తెలుసు. ఇది చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిర్మాణం ఎట్లా ఉందనే విషయంలో వారికి ఉన్న అనుభవాన్ని మొత్తం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కేసీఆర్ గారు భావించారు. తప్పకుండా మేము వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సమయానికి సంబంధించి మరి వీరు అడిగిన విషయం కేసీఆర్ గారు చేరిందా లేదా, మరి ఎందువల్ల సమయం దొరకలేకపోయిందనే విషయం మాట్లాడతాం వారితో. పెద్దగా దీనికి అంత పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉందని నేను అనుకోవడం లేదు.